7వ సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది. ఇక్కడ విలువైన భూఫలము నిమిత్తము పొలంలో పంట వేశాడు. తొలకరి వర్షం వచ్చింది, పొలం వేశాడు, పంట వేశాడు. తర్వాత అది చివరికి కడవరి వర్షం కురిసే వరకు మరి ఓపికతో కనిపెట్టుకునే అనుభవం ఎంతైనా విలువైన భూఫలము నిమిత్తమో ఓర్పుతో కనిపెట్టుకుట అనేది ఎంతైనా అవసరం. ఆ తర్వాత ఇంకొక మాట కూడా వాడబడది, ప్రభు రాక సమీపించు. ఇంకో సంగతి, ప్రభు రాక మనం చిన్నప్పటి నుంచి విన్న విషయమే. ఎప్పుడో యేసు ప్రభు వారు ఉన్నప్పుడే రాకడ గురించి ప్రభు హెచ్చరించాడు. ఆ తర్వాత ముఖ్యంగా పౌలు, పేతురు వీళ్ళందరూ కూడా ప్రభు రాకడ గురించి చాలా త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకడ చాలా త్వరగా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ప్రభు రాకడ వస్తుంది అనుకుంటున్నాం, కానీ అది ఇంకా రావట్లేదు, ఆలస్యమైపోతుంది అని చెప్పి చాలా మంది ఓర్పు విషయంలో కొరత ఏర్పడి ప్రభువులో లేకుండా అనేక విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి కూడా చాలా మందిలో ఉన్నది. కనుక ప్రభు రాక సమీపిస్తుంది. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ పాటికల్లా ప్రభు రాక సంభవించాల్సింది. అయితే మీ నిమిత్తం ఆయన ఓర్పు కాకపోతే దీర్ఘశాంతము ఆయన కలిగి ఉన్నాడు. ఎవడనో నశింపవలని చెప్పక నీడల దీర్ఘశాంతమో కలవాలి. ఆ తర్వాత మరి పరిశుద్ధులు సంపూర్ణతలోనికి తీసుకుని రాబడాలి. అందువల్లనే ప్రభు రాకడ ఆలస్యమైంది. ఆయన రాకడ ఆలస్యమైనా కానీ మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంట, ఆయన వచ్చే వరకు. ఒక పాటలో ఒక వచనంలో ఏముందంటే, ఏనాడు నీవు ఎప్పుడు వచ్చేదో ఆనాటి వరకు నేను ఏం చేస్తానన్నది కనిపెట్టేదాన్ని. క్రైస్తవ జీవితంలో అనే పాటలో ఏనాడు ఎప్పుడు నీవు వచ్చేదో ఆనాటి వరకు నేను కనిపెట్టేది అనే దాంట్లో ఎలా కనిపెడుతున్నాడు, ఎలాగ కనిపెట్టాలి? ఓర్పుతో కనిపెట్టాలి. కనుక దేనికి ఓర్పు అంటే 5 విషయాలు మన జీవితానికి అవసరం. ప్రాణమును రక్షించుకోవడానికి ఓర్పు. రెండవది దేనికి ఓర్పు? వాగ్దానం పొంద నిమిత్తం, లేకపోతే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటానికి ఓర్పు కావాలి. మూడవది పందెములో పరిగెత్తడానికి ఓర్పు కావాలి. నాలుగవది సంపూర్ణతలోకి తీసుకురాబడటానికి ఓర్పు కావాలి. ఐదవది విలువైన భూఫలం నిమిత్తం, ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కనుక ఇంకా ఆలస్యమైంది, కానీ దాని కొరకే ఓర్పుతో కనిపెట్టుకునే అనుభవం మనం కలిగిన వారు. దాని కొరకే ఓర్పు అనేది ఎంతైనా అవసరం. ఇది మొదటి భాగం. రెండవదిగా ఎలాంటి ఓర్పు మనం కలిగి ఉండాలో బైబిల్లో 5 సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 12 కలిసి ఉంటాయి. 9వ వచనం నుంచి 12 వరకు కలిసి ఉంటాయి. 12వ వచనంలో మధ్యలో అక్కడ రాయబడింది ఎలాంటి ఓర్పు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మధ్యలో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, కనుక ఎలాంటి ఓర్పు మన జీవితంలో కలిగి ఉండాలంటే, కొన్నిసార్లు ఓర్పు అనేది చాలా ఆనందంగా ఉండదు. ఓర్పు అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు, ఎంతకాలం, ఇంతవరకు సహించాం, ఇంతవరకు కనిపెట్టుకున్నాం, ఇంతవరకు చూస్తున్నాం, ఇంతవరకు రాలేదు, లేకపోతే ఈ కార్యం ఇంతవరకు జరగలేదు అనే రీతిగా మనలో కొంచెం దుఃఖం లేకపోతే కష్టం కలిగేదిగా ఉంటుంది. ఆనందముతో కూడిన ఓర్పు. బైబిల్లో హబక్కుకు ఆనందముతో కూడిన ఓర్పు
ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, మరి ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, తర్వాత ఏమీ లేకపోయినా నా రక్షణకర్త దేవుని యందు ఆనందిస్తుంది. కనుక ఆనందంతో కూడిన అవి ఉండే వరకు, ద్రాక్ష చెట్లు ఫలించే వరకు, తర్వాత ఒలివ చెట్లు కాపు కాసే వరకు, సాలలో మరి పైరులో మరి పొలంలో పైరు ఉండే వరకు, సాలలో పశువులు ఉండే వరకు, వీటన్నిటి కొరకు నేను ఓర్పుతో కనిపెట్టిస్తాను, ఆనందముతో ఓర్పుతో కనిపెట్టిస్తాను. ఆనందముతో కూడిన ఓర్పు అనేది మన జీవితానికి ఎంతైనా కష్టంగా ఓర్చుకోవటం మనకి అది మంచిది కాదు. ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఏదైనా ఒక శ్రమ వచ్చింది, ఏదైనా ఒక బాధ వచ్చింది, ఆనందంతో ఓర్చుకుంటా అనేది ఎంతైనా అవసరం. కనుక మొదట ఆనందంతో కూడిన ఓర్పు మన జీవితానికి ఎంతైనా అవసరం. రెండవదిగా చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉంటాయి. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉంటాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఇక్కడ రెండవదిగా ఎలాంటి ఓర్పు అంట? నిరీక్షణతో కూడిన ఓర్పు. మొదట ఆనందంతో కూడిన ఓర్పు, రెండవది నిరీక్షణతో కూడిన ఓర్పు. బైబిల్లో నిరీక్షణతో కూడిన ఓర్పు ఒక వ్యక్తి ముఖ్యంగా కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ఆ వ్యక్తి అంటాడు, నా కొరకు వేడుకోండి, ఈసారి మాత్రం నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఇక మిమ్మల్ని పంపిస్తాను, మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పి అంటాడు. మళ్ళా మోషే దాని కొరకు వేడుకున్న తర్వాత దేవుడు ఆ పరిస్థితి నుంచి తప్పిస్తాడు. మళ్ళా ఏం చేస్తున్నాడు? అతడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. మరో చూడండి, నిరీక్షణతో కూడిన ఓర్పు. మొదట సూచన నుంచి మరి మోషే మరి ఎంత ఓర్పు ఆయన కలిగిన నిరీక్షణతో కూడిన ఓర్పు. సరే, ఈ సూచన వచ్చింది, మరి పరిస్థితి వచ్చింది, సరే ఫరో మరి పిలిచాడు. పిలిచిన తర్వాత, అయ్యా నా కొరకు వేడుకోనండి, ఇంటి నుంచి మీ దేవుడు వేడుకుంటే మరి తప్పించబడితే నేను మనం పంపిస్తాను అంటాడు. మళ్ళా అది బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ కఠినపరుచుకుంటున్నాడు. మళ్ళా మరి మోషే మన దేవుడు ఏదో ఒక సూచన పంపిస్తే తర్వాత దాన్ని వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉందంటే మోషే పరిస్థితి, ఫరో దగ్గరికి వెళ్ళటం, మరి ఏదో ఒక రీతిగా దేవుడి దగ్గర మొదలుపెట్టుకోవటం, దేవుడు దాన్ని తొలగించడం, మళ్ళా హృదయం కఠినమైపోవడం. ఇట్లా చివరికి తొలిచూరు కుమారుడు మరి రాజు కుటుంబంలో నుంచి తొలిచూరు మొదటి నుంచి తిరగలిస్తే ఆ తొలిచూని కుమారుడు ఆ కార్యం జరిగే వరకు ఫరో మాత్రం ఏమాత్రం ఇశ్రాయేలు ఐగుప్తు నుండి పంపించడానికి ఒప్పుకోరు. చివరికి అది జరిగిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన వాడుకుంటున్నాడు. అంతవరకు చాలా కాలం పట్టింది. అలాంటి పరిస్థితుల్లో నిరీక్షణతో కూడిన ఓర్పు మోషే కలిగిన వాడుకుంటున్నాడు. ఆనందంతో కూడిన ఓర్పు, రెండవది నిరీక్షణతో కూడిన ఓర్పు. మూడవదిగా చూడండి, దేవుని వాక్యంలో మూడవదిగా ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలో 2వ తెస్సలోనికైలు 3వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు. మూడవదిగా ఏ ఓర్పు? క్రీస్తు చూపిన ఓర్పు. మన ప్రభు ఎంతగా ఓర్చుకున్నాడు. ఆయన పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఎన్ని నిందలు, ఎన్ని అవమానకరమైన పరిస్థితులు ప్రభు ఎదుర్కోవాల్సి వచ్చింది.
దయ్యం పట్టినోడని రకరకాలుగా హింసిస్తూ వచ్చారు. తర్వాత ప్రభు సిలువేయబడే సమయంలో ఎంతగా ఓర్చుకున్నాడు ప్రభు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, కొరడా దెబ్బలు, అనేక రీతిలుగా ఏడ్చుకున్న పరిస్థితిలో ఆయన సమస్తమును ఓర్చుకున్నాడు. కనుక సిలువను సహించి అనే మాట హెబ్రీ పత్రికలో రాయబడింది. ఓర్చుకొని అలాగే క్రీస్తు ఎలాగో ఓర్చుకున్నాడో అలాంటి ఓర్పు మన జీవితాల్లో మనం కలిగిన వారు ఉండాలి. క్రీస్తు చూపిన ఓర్పు. తన ప్రియులారా, కొన్ని పర్యాయాలు మన జీవితంలో మన ప్రభు ఎంతగా ఓర్చుకున్నాడో అంతగా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మనం కలిగిన వారు ఉంటున్నాం. కనుక మొట్టమొదట ఆనందంతో కూడిన ఓర్పు, రెండవది నిరీక్షణతో కూడిన ఓర్పు, మూడవది క్రీస్తు చూపిన ఓర్పు, నాలుగవదిగా చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో సహించి. ఎవరి వ్యక్తి? పైన ఉంది. ఎవరంటే అబ్రహాం. కనుక నాలుగవదిగా ఎలాంటి ఓర్పు మనం కలిగి ఉండాలంటే అబ్రహాము యొక్క ఓర్పు. వాగ్దాన ఫలం పొందే వరకు ఆయన ఓర్మి కలిగి ఉన్నాడు, ఓర్చుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు వీటి కాలమున నేను వచ్చి దర్శిస్తాను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పి మోషేతో అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము అప్పటి వరకు ఓర్పుతో ఆయన కనిపెట్టుకున్నాడు. అంతేకాదు ఎన్నో సందర్భాల్లో అబ్రహాము ఓర్పును కనపరిచిన వాడు వచ్చినాడు. కనుక ప్రియుల మన జీవితంలో కూడా అబ్రహాము వలె మనం కూడా ఓర్పును కలిగి అలాగున సాగిపోవాలి. మరి ఆనందంతో కూడిన ఓర్పు, నిరీక్షణతో కూడిన ఓర్పు, మూడవదిగా క్రీస్తు చూపిన ఓర్పు, నాలుగవదిగా అబ్రహాం యొక్క ఓర్పు మనం కలిగిపోవాలి. వాగ్దాన ఫలం పొందే వరకు అబ్రహాం ఓర్చుకున్నాడు. ఆ తర్వాత చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొలుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఐదవదిగా ఎవరి యొక్క ఓర్పు కావాలి మనకి? సహనం. యోబు. యోబు యొక్క సహనం, యోబు యొక్క ఓర్పు మనం కలిగిన వారు ఉండాలి. మొదటి నుండి యోబు సహిస్తూనే వచ్చాడు. మొట్టమొదట మరి తనకు ఏర్పడిన పరిస్థితి, కుటుంబంలో బిడ్డలందరూ చనిపోయారు. తర్వాత ఆస్తితో కోల్పోయాడు. భార్య దేవుడు దూషించి మరణకమ్మని శోధిస్తూ ఉంది. ఆ తర్వాత స్నేహితులు వచ్చారు. మరి ఏదో ఒక ప్రతిరోజు యోగును శోధిస్తూనే ఎన్నో మాటలు పలుకుతూ చాలా ఇబ్బందిని కలుగు చేస్తూ వచ్చారు. చివరికి యోగు ఎంతగా సహిస్తూ వచ్చాడు, ఎంతగా ఓర్చుకున్నాడు. ఓర్పు దాని క్రియను కొనసాగింపని అలాగే ఓర్చుకున్నాడు. చివరికి తన జీవితం ఎంత ధనికరమైందంటే రెండంతల మరి డబుల్ బ్లెస్సింగ్, రెండంతలుగా ఆశీర్వాదం పొందడానికి ఆ ఓర్పే, ఆ సహనమే కారణంగా ఉంటారు. కనుక ఐదవదిగా యోబు యొక్క ఓర్పు మన జీవితంలో మనము కలిగిన వారు ఉన్నారు. ఇది రెండవ భాగంలో 5 సంగతులు ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలో ఇది మనం చూసాం. మూడవదిగా ఎట్టి స్థితిలో ఓర్పు కలిగి ఉండాలి. ఎట్టి స్థితిలో ఓర్పు కలిగి ఉండాలి, దానికి 5 విషయాలు బైబిల్లో మనం చూద్దాం. చూడండి, మొదటిగా ఎట్టి స్థితిలో అనే అనుభవంలో లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములు పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు.
యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని. కనుక ఇక్కడ 3వ భాగంలో మొదటిగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని వాక్యం విని దానిని అవలంబించి ఫలించుట. వాక్యం విని దాన్ని అవలంబించి ఫలించే విషయంలో ఓర్పు అనేది ఎంతైనా అవసరం. ఫలించే అనుభవం, వాక్యం విని దాన్ని అవలంబించే విషయంలో, ఫలించే విషయంలో ఎంతైనా ఓర్పు అనేది అవసరం. ఒక చెట్టు వేస్తాము, చెట్టు వేసిన తర్వాత వెంటనే ఆ చెట్టు చిన్న మొక్కగా ఉన్నటువంటి కాయలు రావు. అయితే ఈ దినాల్లో కొన్ని స్థలాల్లో ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చేసి ఈ హైబ్రిడ్లని అని వచ్చి బొప్పాయి చెట్టు చిన్నదానిగా విపరీతమైన కాపు వస్తుంది. ఆ తర్వాత జామ చెట్టు చిన్నయ్యాయి, విపరీతమైన కాపులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని బట్టి మరి ఇట్లా వస్తున్నాయి. కానీ ఒక చెట్టు వేసిన తర్వాత అది ఎంతో కాలం మరి అది ఎదగాలి. ఎదిగిన తర్వాత మరి పుష్పం ఆ పువ్వులు పోయాలి, ఆ తర్వాత కాయలు కాసేదిగా ఉంటాను. అంతవరకు ఆ చెట్టు వేసి అది ఎదిగి చివరికి ఫలించే వరకు ఎలాంటి ఏం కావాలి మనకు? ఓర్పు. అలాంటి స్థితిలో మరి వాక్యం విని దాన్ని అవలంబించే విషయంలో, ఫలించే విషయంలో ఆ స్థితిలో ఓర్పు అనేది ఎంతైనా అవసరం కావచ్చు. ఓర్పు అలాగో ఫలించే విషయంలో ఓర్పు ద్వారా మనం ఫలించేవారు. ఈ స్థితిలో మనకు ఓర్పు అవసరం. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమ 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు. పిల్లరా, శ్రమలు అనేక శ్రమలు కలిగేవి కావచ్చు. దేవుని ప్రజలు ఎంతోమంది ఎన్నో శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలు తొలగిపోవడం కొరకాయి ఓర్పు. మరి శ్రమలో ఓర్పు కావాలి. ఓర్చుకుంటేనే మన జీవితానికి ఎంతో క్షేమం ఉంది. ఓర్చుకోకుండా సనికి గొడితే, లేకపోతే ప్రభువును అపార్థం చేసుకుని అయ్యా నాకొక్కడికే, నా కుటుంబానికి శ్రమలేంటి, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళకి నా కష్టం కలగట్లే, నాకు ఈ శ్రమలన్నీ అని చెప్పి అనేక సార్లు అపార్థం చేసుకున్నాను. అందువలన శ్రమలో ఓర్పు. దావీదు యొక్క శ్రమలో ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించాడు. అలాగే దేవుడు తన సొంత సభలో కార్యం జరిగించుకుంటున్నాడు. ఓర్పు అనేది శ్రమలో మనకి ఎంతైనా అవసరం. ఇది రెండవ భాగం. మూడవదిగా ఓర్పు అనేది ఎట్టి స్థితిలో ఓర్పు కావాలో 2 కొరింథీ 6వ అధ్యాయం 5వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారు. చూడండి, ఇన్ని పరిస్థితులు, దెబ్బలందు, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఇన్ని పరిస్థితులు వచ్చిన ఇబ్బందులు, తర్వాత చెరసాలలో, తర్వాత అల్లర్లలో, ప్రయాసంలో, ఇంకా జాగరణలో, తర్వాత ఉపవాసాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా ఓర్పు అనేది ఈ స్థితిలో మనకు ఎంతైనా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఓర్పు కలిగిన అనుభవం కలిగిన ద్వారా మన జీవితానికి ఎంతో క్షేమం. ఇది మూడవ అనుభవం. నాలుగవదిగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును. మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును. ప్రాముఖ్యంగా నాలుగవదిగా
హింస మన జీవితాల్లో ఎలాంటి హింసలు కలుగుతున్నావో ఆ హింసలు బట్టి ఓర్పు ఆ స్థితిలో మనకి ఎంతైనా అవసరం. ఆ హింసలు తట్టుకోవాలంటే ఓర్పు అనేది మనకి ఎంతైనా అవసరంగా ఉంటుంది. ఆ రీతిగా ప్రభు తన సొంత సమయంలో మన జీవితాల్లో ఆ హింసలన్నింటినీ ఆయన తొలగించేవాడు. ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఆ ఓర్పు వలన మరి ఆ స్థితిలో మన హింసల్లో ఓర్పు మనకి ఎంతైనా అవసరం. ఎన్ని హింసలు కలిగి వచ్చినావో అలాంటి పరిస్థితుల్లో మనము ఓర్పు కలిగి వారు. చివరిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వదిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న యెడల వాడు చెరలోనికి పోగును. ఎవడైనను ఖడ్గం చేత చంపిన యెడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడదు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడదు. ఎవడైనా చెరపట్టవలనని ఉన్నదా వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపిన వాడు ఖడ్గం చేత తనకి చెరలోనికి పోయే పరిస్థితి, ఖడ్గం చేత చంపబడే పరిస్థితుల్లో ఓర్పు ఎంతైనా అవసరం. యోసేపు చెరసాల, అలాగే బాప్తిస్మ యోహాను చెరసాలలో వేయబడినాడు. ఆ తర్వాత ఖడ్గం చేత చంపబడినవాడు వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో బాప్తిస్మ యోహాను ఓర్పు యొక్క అనుభవంలో వచ్చాడు. ఆ ఓర్పు యోహాను యొక్క జీవితంలో కార్యసాధకమై చివరికి గొప్ప సాక్ష్యకరము ఆయన కలిగి వాడు ఉంటాడు. అలాగున్న శ్రమ ఓర్పు. కనుక ఓర్పు యొక్క అనుభవంలో 3 భాగాలుగా విభజించి 3 విషయాలు ధ్యానించాం. మొట్టమొదటి దేనికి ఓర్పు, రెండవది ఎలాంటి ఓర్పు, మూడవది ఎట్టి స్థితిలో ఓర్పు మనం కలిగి ఉండాలో 3 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ అనుభవంలో మనం జీవిస్తూ మనము ఆ ఓర్పు యొక్క అనుభవంలో కొనసాగడం ద్వారా మన జీవితానికి ఎంతో మేలు క్షేమాన్ని పొందేవారు ఉంటాం. ప్రభు ఇంకను మన యందు మనం ఆనందిస్తూ ఇంకను ముందుకు సాగిపోయేటట్లు సహాయపడేవాడు ఉంటాడు. అలాగున ఓర్పు యొక్క అనుభవం, అందుకని ఓర్పు దాని క్రియను మన సాగింపనీయుడి అనే అనుభవం మన జీవితాలు కొనసాగినట్లు ప్రభువే మనకు సహాయం చేయకుండా. తర్వాత రేపటి కాలం 11 గంటలకు సహోదరులకు కూడి ఉంటుంది, 11 నుంచి 12 వరకు. తర్వాత గురువారం ఉదయకాలం 10:30 గంటలకు లూజివీడు గొల్గొతా ప్రార్థన మందిరంలో ఒక వివాహం ఉన్నది. అలాగే గురువారం సాయంకాలం 7 గంటలకు మందిరంలో ప్రార్థన కూడి ఉన్నది. అలాగే శుక్రవారం ఉదయకాలం 11 గంటలకు మరి సుందరయ్య నగర్, సింగనగర్ దాటిన తర్వాత సుందరయ్య నగర్లో సోదరు జమలయ్య వరలక్ష్మి వారి ప్రతిష్ట కూడి ఉంటుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు. అలాగే శనివారం ఉదయం 10:30 గంటలకు మనకు ప్రార్థన కూడి ఉంటుంది. అలా తిరిగి ఆదివారం ఉదయం 9 గంటలకు 11 గంటలకు 2 సర్వీసులు ఉంటాయి. కనుక మీ కొరకు ప్రార్థించి కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభు పేరిట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. ఈ సాయంకాలం నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ వచ్చాం ప్రభా. శ్రమ, ఓర్పు. పోయిన వారం శ్రమల గురించి ధ్యానించినాం. ఈ వారం ఓర్పు గురించి ధ్యానిస్తూ వచ్చాం ప్రభా. ఓర్పు యొక్క అనుభవంలో 3 విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. దేనికి ఓర్పు, మరి ఎలాంటి ఓర్పు, ఎట్టి స్థితిలో ఓర్పు మేము కలిగి ఉండాలో మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు. అలాంటి ఓర్పు మేము కలిగి ఉండాలని, మాకు ఎంత అవసరమని దేవుని ప్రజలుగా ఆ లక్షణ కనుగొని కొనసాగినట్టు మీరే సహాయపడవలసింది ప్రార్థిస్తాం. వాక్యానికి మీరు గట్టి ముద్రవేయము దొరకము. ఈ వారి కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానుసారంగా మీ మహిమాలు మేము కార్యక్రమించు. గుడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతిరోజు వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకందరికీ నిరంతరము